హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పన్నీర్తో ఒక స్నాక్ రెసిపీని చేయబోతున్నానండి. పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ టైం స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్ చేసి పెట్టాలన్నా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే పన్నీర్ టాటియా ర్యాప్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. నేనైతే స్పెషల్గా పిల్లలకి స్కూల్లో ఏదైనా ఫీల్డ్ ట్రిప్ ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్గా చేయమని అడిగితే ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటానండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టాటియాస్ని కనుక మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈ పన్నీర్ ర్యాప్ చేయడం అనేది జస్ట్ 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టింగ్గా కూడా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బయట పిజ్జా బర్గర్స్ అన్నీ అడుగుతూ ఉంటారు కదా, వీటికి బదులుగా పిల్లలకి ఇలా సింపుల్గా టాటియాస్ని సర్వ్ చేసేయచ్చు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా యమ్మీగా ఉండే పన్నీర్ టాటియా ర్యాప్ని ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం టాటియాస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వాడుకోవచ్చండి. మీకు ఈ టేస్ట్ అండ్ టెక్స్చర్ కరెక్ట్గా రావాలి అంటే కనుక మైదా పిండితో చేసుకోండి. నేనైతే ఇక్కడ హెల్తీ కోసం అని చెప్పేసి గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మైదా పిండి యూజ్ చేస్తే కనుక 1 కప్ మైదా పిండి 1 కప్ కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ పంచదారను కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వంట సోడాను కూడా వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్లో కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. పిండి డ్రై అయిపోకుండా పైన కాస్త 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండికి బాగా అప్లై చేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. పిండి కాస్త నానింది కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని సమాన భాగాలుగా చిన్న బాల్స్ కింద తయారు చేసుకోవాలి. ఈ పిండి ముద్దల పైన కాస్త పొడి పిండిని చల్లుకొని డ్రై అయిపోకుండా చూసుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దను తీసి పొడి మైదా పిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండినే యూజ్ చేస్తున్నానండి. దాంతోనే చపాతీలాగా చేసేస్తున్నాను. మరీ మందంగా కాకుండా బాగా పలుచగా కాకుండా మీడియం థిక్నెస్తో రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పెనం మీద వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఫుల్గా రోస్ట్ చేయకూడదు. జస్ట్ లైట్గా రోస్ట్ అయ్యి పచ్చిదనం పోతే సరిపోతుంది. సన్నటి సెగ మీదే వేయించేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా టాటియాస్ కింద తయారు చేసేసుకొని జిప్లాక్లో కానీ లేదంటే ఎయిర్ టైట్ బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 మంత్ పాటు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు వీటితో మనం పన్నీర్ ర్యాప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 5 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. పన్నీర్ అనేది ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా పచ్చివాసన అంతా పోయేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత దించే ముందుగా కాస్త కస్తూరి మేతి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి వెజిటేబుల్స్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని, క్యాప్సికమ్, క్యాబేజ్, టొమాటో వీటిని ఇలా సన్నగా చాప్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే చీజ్ని కూడా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ టాటియాని తీసుకొని ఎడ్జ్ నుంచి సెంటర్లోకి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ పార్ట్లో ఇలా కెచప్ని అప్లై చేసేసుకోవాలి. ఇంకొక పార్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి. అలాగే థర్డ్ పార్ట్లో ఇలా పన్నీర్ని వేసేసుకోవాలి.
ఇలా 4 పార్ట్స్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా 1 బై 1 ఫోల్డ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా రోల్ చేసేసుకోవాలి. మిగతావన్నీ ఇలాగే రోల్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ర్యాప్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కాస్త బటర్ వేసేసుకొని 2 వైపులా కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంట మీద రోస్ట్ చేస్తే మనం వేసిన చీజ్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది అండ్ వెజిటేబుల్స్ కూడా లైట్గా కుక్ అవుతాయి. ఇలా 2 వైపులా కూడా ఈవెన్గా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టోటియాని రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంతేనండి. నెక్స్ట్ టైం పిల్లలు ఏదైనా స్పెషల్గా ఇంట్లో చేయమని అడిగినప్పుడు ఇలా పన్నీర్ ర్యాప్ని టాటిలాతో ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.